పట్టిసీమ ఎత్తిపోతల పథకం వృధా అన్న ప్రతిపక్ష నేత జగన్ రాష్ట్ర రైతులకు క్షమాపణ చెప్పాలని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం కొప్పాక వద్ద పోలవరం కుడి కాలువ నుంచి మంత్రి చెరువులకు నీరు విడుదల చేశారు. కుడి కాలువ వద్ద స్థానిక నాయకులతో కలిసి ఆయన పూజలు నిర్వహించారు. పట్టిసీమ ద్వారా 10 చెరువులకు పంపిణీ కానున్న ఈ నీరు 15,000 ఎకరాల్లో ప్రవహించనుంది. పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై విమర్శలు చేసిన జగన్ ఇప్పుడేం సమాధానం చెబుతారని దేవినేని ప్రశ్నించారు. చంద్రబాబు సంకల్పంతో పట్టిసీమ ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాన్ని చూసి ఓర్వలేకే అడ్డుకోవాలని ప్రయత్నించారని విమర్శించారు. నేను అడుగుతా ఉన్న రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, పట్టిసీమ నీళ్లు కనపడలేదా? పట్టిసీమ నీళ్లు కనపడలేదా? నీ పార్టీ ప్లేనరీ సమావేశాల్లో 673 సార్లు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు. సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు పట్టిసీమ దండగన్నాడు, పట్టిసీమ వట్టిసీమ అన్నాడు, పట్టిసీమ వ్యతిరేకం అన్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర రైతాంగానికి క్షమాపణ చెప్పాలి, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇవాళ పట్టిసీమ 24 పంపుల ద్వారా 8,500 క్యూసెక్కులు చంద్రబాబు నాయుడు గారు వెస్ట్ గోదావరి జిల్లాని, అటు కృష్ణా జిల్లాని పంటలను సస్యశ్యామలం చేస్తూ ఉంటే, ఇన్ని లక్షల క్యూసెక్కుల నీళ్లు ప్రవహిస్తూ ఉంటే 13 టీఎంసీలు ఆల్రెడీ వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లా ప్రకాశం బ్యారేజ్కి వచ్చి నీళ్లు పొలాలకు వెళ్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కనపట్టలేదా? రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి కనపట్టలేదా?